నిజంగా ఈరోజు చూసిన ఒక దృశ్యం నన్ను తీవ్రంగా కలిచివేసింది. మన దేశంలో సామాన్యుడి ప్రాణాలంటే ఇంత చౌకబారైపోయాయా అనిపిస్తోంది. హాస్పిటల్కి ఎందుకు వెళ్తాం చెప్పండి? ఉన్న రోగం నయం చేసుకుని ప్రాణాలతో బయటపడదామని. కానీ అక్కడ జరిగే దారుణాలు చూస్తే ఒళ్ళు మండిపోతోంది. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ ధోబిన్ పులియా దగ్గర ఏం జరుగుతుందో తెలుసా? హాస్పిటల్స్లో వాడే బెడ్షీట్లు, పేషెంట్ల బట్టలను తెచ్చి అక్కడ పారుతున్న ఒక మురికి కాలువ నీళ్లలో వేసి ఉతుకుతున్నారు. హాస్పిటల్ బట్టలను ఎంతో పద్ధతిగా కెమికల్స్ వేసి వేడి నీళ్లలో ఉతకాలి. అలాంటిది ఆ మురికి కాలువ నీళ్లలో ఉతికితే ఆ బట్టలకి ఇంకెన్ని రోగాలు, బ్యాక్టీరియాలు అంటుకుంటాయో ఆలోచించండి. మళ్ళీ అవే బట్టలను తెచ్చి హాస్పిటల్లో పడుకునే అమాయక పేషెంట్లకి వేస్తున్నారు. రోగం నయం అవ్వడం దేవుడెరుగు, కొత్త రోగాలు రావడం ఖాయం. డబ్బులు సంపాదించుకోవడానికి ఇంతలా దిగజారిపోవాలా? సామాన్యుల ప్రాణాలంటే వీళ్లకు ఆటబొమ్మలా కనిపిస్తున్నాయా? ఈ దారుణాన్ని ఇక్కడితో వదిలేయకూడదు. అధికారులు వెంటనే స్పందించి ఆ కాంట్రాక్టర్ల మీద, సంబంధిత హాస్పిటల్స్ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి.